ఏం చేస్తున్నా? సర్దుకుంటున్నా. ఇప్పుడు నా స్కేల్ తీసుకుంది, పెద్ద స్కేల్. నేను ఇప్పుడు యాడ్ పెట్టిందో ఉంది. మొత్తం సర్దేసుకున్నావా? సర్దుకుంటున్నా. అదే పాపకి వెళ్ళే రోజు సర్దుడు, వచ్చే రోజు సర్దుడు, సర్దుడే సర్దుడు. అది ఒక అరమర ఖాళీ అయింది. నువ్వు సెలవుల నుంచి వస్తున్నావు అంటే ఒక అరమర ఖాళీ చేసుకొని చూసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రంకు, ఆ లగేజ్లు తీసి పెట్టి మళ్ళీ అన్ని సర్ది రేపు పొద్దున అన్నీ రెడీ చేసుకొని ఆడొక కాపురం, ఏడొక కాపురం. ఇక షాంపూలు వీకే. అదేంది? ఏ నేను వాడట్లేదు. ఎందుకు తెప్పించా? అంతకుముందు తెచ్చినాయి, నువ్వు వద్దని నాకు అందుకని పోసుకుని అంతే పెట్టా. ఇక దువ్వాను పెట్టా. మర్చిపోయి 2 దువ్వాలు తీసుకెళ్ళా, లేదనుకోండి. నాకు తెలుసు ఇది నీ పనేనని. అంటే నేను దీంతోనే దూకుంటున్నా రోజు, ఇది చిక్కుబడినప్పుడు. ఏ డాడీ తెచ్చి నేను సర్దేశావా? ఏమేమి తెచ్చాడు? ఏంది? స్టే ఫ్రీ, ఇది సొక్క. ఏంది డాడీ ఇయ్యే తెచ్చాడు అచ్చంగా? ఎందుకు పేస్ట్ లేదా? బ్రష్ లేదా నీకు? ఉంది. మరి ఎందుకు తెచ్చాడు బ్రష్? అంటే ఎన్నేళ్ళు అవుతుందా బ్రష్ యూస్ చేసినావు? బ్రష్ 6 నెలలకు 3 నెలలకు మారవాలే అసలు లెక్క అయితే. బాప్రే, సేమ్ మీ 5 వచ్చింది పోలికలు కాదు పనులు కూడా నీకు. అసలు ఇంత భయంకరమైన బ్రష్ ఇది. దీన్ని చూస్తే ఖచ్చితంగా నేను డాడీదానే అనుకుంటా, నీదానే అసలు అనుకోను. నా బ్రష్ ఇలా ఎప్పటిని తయారవుతుందంటే హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుండి ఇలా తయారవుతుంది. బాగా రుద్దుతున్నాను. నువ్వు బాగా రుద్దడం కాదు, ఫస్ట్ బ్రష్ చేసుకోవడానికి ముందు సాల్ట్ పెట్టుకున్నావా? పెట్టుకుంటా. తెచ్చి పెట్టుకుంటా కాదు, ఇందా నుండి అదే ఆలోచిస్తాను. ఇప్పుడు తెచ్చి ఇదిగో పెట్టుకో బ్యాగ్లో ఇవన్నీ. మళ్ళీ గుర్తుండో ఏ యాడ్ పెట్టాను అడిగిన మొత్తం అన్ని గర్జించి అన్ని గందరగోళం చేయాలి. కవర్లో సరే పెట్టు, కవర్లో పెట్టు. ఈ వరాసాలు ఎన్ని అంతకుముందు తెచ్చినాయి ఉంచుకో, యూజ్ అవుతాయి అప్పటికప్పుడు. అంటే ఆడ నుంచి వస్తాయి నీకు. అబ్బో ఇదేనమ్మా హ్యాండ్ వాషా? అంతకుముందే వాడతలేదా ఇది? వాడుతున్నా. షాంపూలు డాడీ. సరే ఇవి ఒకటి ఉంటే ప్రస్తుతానికి తీసుకెళ్ళి ఇవి. వద్దు, అయినా షాంపూ బాటిల్ ఉంది, అది అదే పోసుకుంటున్నా ప్రతి వారం ఆ షాంపూ బాటిల్. ఇంకా మళ్ళీ 3 నెలలకు వచ్చినా మళ్ళీ వారమేగా ఉండేది. 40 రోజులు. 40 రోజులు ఉంటావా? 40 రోజులు ఆడ ఉండేది. ఇప్పుడా? అంతేనా? ఎగ్జామ్స్ అయిపోయేదాకేగా 40 రోజులేను ఉండేది. అమ్మ నేను 3 నెలలు అనుకుంటున్నాను. ఇంకా 40 రోజులు. ఫిబ్రవరి 28 రోజులు మమ్మీ, ఈ 10 రోజులు. అంతేనా? మార్చి 1 ఎగ్జామ్స్ ఐపీయా? మార్చి 1 ఎగ్జామ్ ఐపీ రాసేసి వచ్చేస్తారా? అవును. ఇంకా తర్వాత మీకు సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులు? సీనియర్స్ అయితే వారం రోజులు అని చెప్పారు. వారం కాదు 10 రోజులు ఉంటాయిలే. వారం అనే చెప్పారు. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోవు. కానీ అయినా అందరూ వారం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఏప్రిల్ 1 నుండి వస్తారు రావడం. సరే 10 రోజులు వేసుకో.
సెకండ్ ఇయర్ అలాగే వెళ్ళాక మొత్తం ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ అడ్మిట్ అయ్యేలో మీకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా కొంచెం కాలేజీ. ఏంది ఇప్పుడు గేమ్స్ సీనియర్స్ కి తెలుసా? ఎందుకో ఈవినింగ్ 5 to 6 బ్రేక్ లో ఎందుకు క్యారమ్ బోర్డు, చెస్, స్కిప్పింగ్, రింగ్లు అడ్మిషన్స్ వస్తున్నారుగా, అందుకని 5 to 6 బ్రేక్ లో. సీనియర్స్ కి, అది కూడా జూనియర్స్ కి కాదు. అదేలే కొంచెం యాక్టివ్ అయిద్దని బాడీ. అడ్మిషన్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం కాకా పడదామని. చూడండి మా కాలేజ్ లో ఇలాంటివి కూడా ఉంటాయి చూపించడానికి. యూనిఫామ్ కొట్టేది ఇక్కడ చినిగిపోతుంది. పోదులే కానీ ఏం పోదు, అన్నీ లూజ్ అయింది యూనిఫామ్లు. అసలు తిను బాగా తిను, టైట్ అవుతాయి. చీదలు పడుతుంది అసలు అంత లూజ్గా ఉంటే చంకల్లో. నువ్వు బాగా తిను, టైట్ అవుతాయి, చీదర పుట్టవు అప్పుడు. ఇది మరి దారుణంగా అంత లూజ్గా ఉండదు. ఇదే చినిగింది. చూస్తా కొడతాలే. ఇది అదే ఇప్పుడు కొడతా. అడే ఇప్పుడు మిషన్ ప్యాంట్లు అయితే అందులో ఇంకొకరు పడతారేమో. నేను నా సైజు అన్నాడు, నువ్వు వేరే సైజ్ కుట్టావు. నువ్వు ఒక్క ప్యాంట్ సరిగ్గా కుట్టావు, అన్నీ లూజే. అసలు కుట్లు అసలు పట్టక పిగిలిపోయేటట్టుగా ప్యాంట్లు తీసి వేసుకుంటా ఉంటారు. ఫ్రీగా ఉండొద్దు ఆ ప్యాంట్లు, చాలా ఫ్రీగా మమ్మీ. లెగ్గిన్స్ లాగా ఉండాలా? ఎట్లా ఇంత లావు ఏం కాదులే, కనీసం డ్రెస్సులు అన్న చూసుకుంటాం పిల్లని లావుగా. లంగోట ఏం లాగలేదులే, అందులోనే ఒక పిల్లలాగా ఉంటావు. నువ్వు తిని లావు అవ్వకుండా నేను కుట్టిన డ్రెస్సులు లూజ్ అయినాయి అంటావు ఏంది? అయినా ఇంకా గుడ్ల కరువు తీరతలేదు కమ్మా మీకు, ఇంకా కుడతలేదు మమ్మీ గుడ్లు అనే నా మీద నిందలు. 30 జాతలమ్మా, అమ్మా 30 జాతలమ్మా, లెక్క వేసుకో. 30 జాతల గుడ్లు మొన్న లెక్క ఎత్తేనే 22, 24 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఒక 4-5 అన్న ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటాయి నాకు తెలిసి. ఆడే ఉంచొస్తే పోవా, తాళాలు వేస్తారా కదులుకి? ఆడే పెడతారు మమ్మీ, లగేజ్ తీసుకొని రారు. ఫుల్ లగేజ్ సెకండ్ ఇయర్ ఎంసెట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేది. సరే కానీ వెతికే ఏం లేదు, ఇది ఒకటే ఉంది. ఆయన ఇప్పుడు ఇంట్లో పెట్టడానికి ఉన్నాయిలే. దుప్పటి మీ అయ్యి ముందు నేను ఏది గట్టిగా మాట్లాడను, ఎందుకంటే నా మాట చల్లనీడు కాబట్టి. ఎప్పుడు ఏటి మీద పడతాయో తెలియదు కళ్ళు. మామూలు వాళ్ళు కాదు, ఇద్దరిద్దరే. ఇద్దరిద్దరంటే ఎవరు? నువ్వు మీ అయ్యా. మమ్మీ వీడియో ఎంత కట్టేసి 9 నిమిషాలు అయ్యింది ఆడ వీడియో. కళ్ళు బండి అమ్మ నా బంగారు తప్పుడు మీద. నాది అదొకటి, అంత సీన్ లేదు, నేను ఏరుకోరి తెచ్చా దాన్ని. ఇంటికి ఆడున్నప్పుడు కప్పుకుంటావని, ఆ గబ్బాషలకి ఎత్తుకుపోతావని కాదు. అదే అబ్బాయిలకైతే అమ్మలు సరదాలన్నీ, అయినా అబ్బాయిలకైనా అమ్మలేం సర్దే పని లేదు, వాళ్ళే సర్దుకుంటారు. అమ్మల్ని బ్యాగులు దాకా రానివ్వరు. బ్యాగుల్లో ఏమేమి ఉంటాయో తెలియదు కదా వాళ్ళ బ్యాగుల్లో, సీక్రెట్లు.
ఇంట్లో బ్యాగుల్లో కూడా సీక్రెట్ ఉంటాయి, సీక్రెట్ ఉంటాయి కదా. ఈ గబ్బు పూజిత అని చూడండి ఒకసారి, ఇంటికాడుంటే ఇది పరిస్థితి అనమాట. చక్కగా నీట్గా రెడీ అవుదామే, స్నానం చేద్దామే, తలకాయ దూకుందామే, మంచి బట్టలు వేసుకుందామే. ఇప్పుడు రెడీ అవుతానుగా. ఏదన్నా ఒక ఫంక్షన్ ఉందంటే ఫంక్షన్ 10 రోజుల తర్వాత అయినా సరే ఆ ఫంక్షన్ దాకా ఆగిద్ది అనమాట. తలకాయ దూకుండా, నీట్గా రెడీ అవ్వకుండా. స్వెటర్తో ఆల్మోస్ట్ పని ఉండదు. అంత సీన్ లేదులే, వేసుకొని వెళ్తున్నాగా నేను చెప్తున్నా. మామూలు ఏసీలు వేస్తారు ఎండాకాలం. మన పని అదేగా, అన్నీ కిడ్నాప్ చేసుకొని పోవడమేగా మన పని. నేను ఎప్పుడో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి తెలుసు, కాన్ రాలేదు అది నాకు తెలుసు. మన దగ్గర క్లిప్లు ఏం లేవు, మరి తలకు పోసుకున్న. అసలు నేను మణికంఠ షాపు తీసుకెళ్ళి అచ్చంగా క్లిప్లు రబ్బర్ బ్యాండ్లకే 1200 వదిలిచ్చా. క్లిప్లు కొనలేదు, ఈ పెద్ద క్లిప్లు. అప్పుడు నువ్వు తీసుకుని దానికి నేనేం చేస్తా, చిన్న చిన్న ప్లక్కర్స్ కూడా కొనిపించా. 1200 కొనిపెట్టిన వాచ్కి కూడా ఇల్లు లేకుండా పోయింది. 2వ రోజే బాగొట్టావు దాన్ని. మీ నాన్న కొనిపెట్టిన వాచ్ ఏది ఇంతకి, దాన్ని కూడా ఎక్కించావు ఆటకా. ఏంది అది కూడా కాని రావట్లేదు అసలుకి. ఆ కొబ్బు నుండి తెచ్చుకుంటే పోతానని చెప్పాగా. పిక్కలు, బన్నీలు అన్నీ మర్చిపో. కండవాలు, దుప్పట్లు, స్వెటర్లు, ఆ బాటిల్కి కూడా పెట్టావు కామల లగ్గం. అదే ఇంట్లో ఏ కొత్త వస్తువులు కానొస్తే వాటి మీద కళ్ళు. అదన్నమాట సంగతి. ఏది మర్చిపోయినా మమ్మీ నా పక్కన వచ్చి కూర్చొని డిస్టర్బ్ చేసింది, అందుకే మర్చిపోయానని చెప్తావు కదా డాడీకి నా మీద. సంచిలో ఖాళీ లేదు ఇంకా పెట్టడానికి. అదంతా ఖాళీయేగా అమ్మాయి. పైన కనపడకుండా ఎట్లుంటాయి, మనం కానీ రావట్లేదా పైన. ఇంకేమన్నా పెట్టడానికి అయిపోయినాయిగా, మొత్తం అర్మార్లో పెట్టేసుకో. సరే కాడే పెట్టుకో, బయట పెట్టుకో. కొబ్బరి నూనె తెచ్చుకో, పెడతాను. పోస్తా, తెచ్చుకో కొబ్బరి నూనె. అంతా కిందే పోతుంది మమ్మీ. ఇది చిన్న మూతి, మెంతులు పడుతున్నాయి. ఏమైతే ఏం కాదు, అయ్యా ఆడుకుని ఉంటాయి. డబ్బా నిండా వచ్చిద్దా నూనె? ఏడొచ్చింది? చిద్దులేమా అచ్చంగా ఇదే చూస్తావా? ఆడ నుంచి ఉంటే కాడే ఇంక ఫోను కదా. సరే ఇట్ట గుండ్రం జరిగింది. అరే రే 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 అటు వెళ్ళి మొత్తం దూరం నుంచి కవర్ చేయమాయ్. నువ్వే దొరికిచ్చావమ్మాయ్, చక్కగా డబ్బాలో పడేది ఇది.
ఇటు ఈ మూలకి ఆ మూలకి ఎటు లైటింగ్ వస్తున్నాయి, తిరుగుదాం తిప్పుదాం ఏముండదు, ఒకటే చోట అయిపోయింది మైండ్, మట్టి మైండ్. డాడీ జల్లెడ తీసుకురానా? ఎందుకు? ఆ మెంతులన్నీ ఆగిపోయి నూనె పడిద్ది. అవసరం లేదు. రెండు డబ్బాలు వేసుకో కొబ్బరి నూనె, సరేనా? ఇదేమో ఇట్లా ఇట్లా పెట్టుకో, ఇదేమో చివళ్ళకు పెట్టుకో, ఎట్టో చేసుకో నీకు నచ్చినట్టు. ఆగం మూత ఆడే పడేసి వచ్చావుగా. తిప్ప పని లేదా? డాడీ ఏందో ఇన్కమింగ్ అంట కాల్. ఎత్తు, ఇగో పెట్టుకో, రెండు డబ్బాలు పెట్టుకో.